ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది. ఓవైపు మద్యం కుంభకోణం కేసుపై విచారణ సాగుతున్న సమయంలో నకిలీ లిక్కర్ తయారీ కేసు రచ్చగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉండగా ఇక జోగి రమేష్ పై కూడా మరిన్ని కేసులు నమోదుకు రంగం సిద్ధమైనట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై కూడా మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు చేయనుంది సిఐడి. ఇక అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు సిఐడి అధికారులు. మరోవైపు పెడనలో కూడా భూములు క్రయ విక్రయాల్లో జోగి రమేష్ పై పలు ఫిర్యాదులు అందాయని కూడా చెబుతున్నారు. వీటిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలను సిఐడి అధికారులు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగు రామును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున జోగి రమేష్ ను సిట్టు పోలీసు ఎక్సైజ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వీడియోలతో జోగి రమేష్ ను ఈ కేసులో ఇరికించారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ నేతలను అరెస్టు చేసి వరుసగా కూడా కేసులు నమోదు చేసి జైలు నుంచి బయటకు రాకుండా రోజుల తరబడి కూడా ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూటమి సర్కార్ అదే తీరుగా ముందుకు పోతోందంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు జోగి రమేష్ అరెస్టు మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక మరిన్ని కేసులు జోగి రమేష్ మీద కూడా నమోదు కానున్నట్లుగానైతే వార్తలు అందుతున్నాయి. ఇక నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా జోగి రమేష్ ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక జోగి రమేష్ మీద మరిన్ని కేసులు నమోదవునున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కూడా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయాల్లో క్రయ విక్రయాల్లో కూడా జోగి రమేష్ పాత్ర ఉందంటూ కూడా ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు అధికారులు. ఇక ఈ మేరకు కూడా మాజీ మంత్రి జోగి రమేష్ మీద అయితే మరిన్ని కేసులకైతే రంగం సిద్ధమవుతున్నట్లుగానైతే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఓవైపు మద్యం కుంభకోణం కేసు మీద ఇప్పుడు విచారణ ముమ్మరంగా కూడా కొనసాగుతూ ఉంది. నకిలీ లిక్కర్ తయారీ కేసు ఇప్పుడు రచ్చగా కూడా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇక ఈ కేసులో కూడా ఇప్పటికే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్గా ఉన్నారు. ఇక జోగి రమేష్ మీద మరిన్ని కేసులు నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో దీనికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నట్లుగానైతే వార్తలు అందుతున్నాయి. అయితే ఇప్పటికే కూడా జోగి రమేష్ నెల్లూరు జైల్లో ఉండటం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే వరుసగా కూడా కేసులు నమోదు చేసి కావాలనే వైసీపీ నేతల్ని ఈ విధంగా కూడా వేధిస్తున్నారు. రోజుల తరబడి కూడా జైల్లోనే ఉంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారంటూ కూడా దీని మీద వైసీపీ శ్రేణులు అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎక్కువగా కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా దీని మీద ఈ విధమైన కామెంట్సే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయాల్లో దాంట్లో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ మీద కేసు నమోదు చేయనుంది సిఐడి. అమ్మకాల్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. మరోవైపు పెడనలో కూడా భూములు క్రయ విక్రయాల్లో కూడా పెడనలో కూడా జోగి రమేష్ మీద అయితే పలు ఫిర్యాదులు అందాయని కూడా ఇప్పుడు సిఐడి అధికారులు చెబుతున్నారు. వీటి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ రకంగా కూడా జోగి రమేష్ మీద పలు కేసులు నమోదు కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ మరికొన్ని రోజులు కూడా బయటకు రాకుండా ఈ విధంగా కూడా ఇప్పుడు కేసులు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వేటిలో కూడా అంటే భూములు కబ్జా కానీ లేకపోతే భూముల అమ్మకాలకు సంబంధించి కానీ వేటికైనా కానీ వేటిలో అయినా జోగి రమేష్ పేరు ఉందా, ఆ ఉన్న పేరును కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎంత జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది, ఇవి అన్నీ కూడా సిఐడి అధికారులు పక్కా ఆధారాలతో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగానైతే వార్తలు అందుతున్నాయి. ఇక ఆ తరువాత ఇక వాటి మీద కూడా జోగి రమేష్ని రిమాండ్కి కోరి దాని తర్వాత ఎక్కువ రోజులు కూడా నెలల తరబడి జోగి రమేష్ని జైల్లో ఉంచేందుకు కూడా కార్యాచరణ సిద్ధమవుతోంది అంటూ కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద వైసీపీ శ్రేణులు కూడా కావాలని కక్షపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు.